Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో లెటర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్లో తీసుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. ఇందులో నుంచి నేను ఒక సాలిడ్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇలా ఈ సియాన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను లెటర్ ఈ ఇస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ లెటర్ కలర్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి పెట్టేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బ్లాక్ కలరే పెట్టేసుకుంటున్నాను. అండ్ లెటర్ సైజ్ అనేది ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి ఇంపాక్ట్ పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని నేను సెంటర్లోకి ఇలా అలైన్ చేసుకుంటాను. సో ఈ పింక్ లైన్స్ వస్తున్నాయి కదా, దాన్ని బట్టి మనం హారిజంటల్ సెంటర్ అండ్ వర్టికల్ సెంటర్ని జడ్జ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పిఎన్జీ ఇమేజ్ అనమాట. ఆల్రెడీ నేను పిఎన్జీలో పెట్టేసుకున్నాను. సో ఇమేజ్ యొక్క డౌన్లోడ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ప్లేస్మెంట్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసినట్లయితే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ ఉందో దాన్ని మనం హైడ్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దీనికి నేను క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసుకుంటాను. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే దాని కింద లేయర్కి అది క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. సో అప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏదైతే హైడ్ చేసుకున్నామో దాన్ని అన్హైడ్ చేసేసుకుందాం. అన్హైడ్ చేసేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుందాం. సో మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది, రాస్టరైజ్ ద స్మార్ట్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసేసుకొని ఇక్కడ నేను ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఎరేజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టేల్ అనేది ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో చూడడానికి మనకు ఇలా 3D ఎఫెక్ట్ లాగా కనిపించడానికి ఈ టేల్ అనేది ఎరేజ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది హైడ్లో పెట్టేసుకుంటాను. సో ఇదైతే యాజ్ యూజువల్ అలాగే ఉంది, దీని ఏం చేయలేదు నేను. జస్ట్ ఇది ఉంది కదా, సో ఈ లేయర్లో నుంచి ఆ టేల్ని మాత్రం ఎరేజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఎక్కువ చేంజ్ మనకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట 3D ఎఫెక్ట్ లాగా. ఆఫ్టర్ దట్ ఈ టెక్స్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇందులో నుంచి నేను ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం స్ట్రోక్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 5 పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని కలర్ అనేది ఇక్కడ నేను కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డ్రాప్ షేడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ అనేది కొద్దిగా తగ్గించుకుందాం. అండ్ డిస్టెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సైజ్ ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో అప్పుడు బ్లరీనెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో ఇప్పుడు సేమ్ ఎఫెక్ట్ అదే ఈ టాప్ లేయర్ ఉంది కదా ఈగల్ది, దాన్ని కూడా అప్లై చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి డ్రాప్ షేడ్ అప్లై చేసుకుందాం. సో ఇంతకుముందు మనం ఇక్కడ ఏదైతే ఎఫెక్ట్ అప్లై చేస్తామో సేమ్ అదే డ్రాప్ షేడ్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ దీనికి మనం స్ట్రోక్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది మనకు డిఫరెంట్ లేయర్ కాబట్టి. సో ఇది ఇందులో నుంచి ఇలా వచ్చే విధంగా చూపించాలి కాబట్టి స్ట్రోక్ ఇవ్వట్లేదు. ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.